హరే కృష్ణ డివోటీస్. లాస్ట్ వీడియోలో మనం విజయవంతంగా జీవించాలంటే కృష్ణ చైతన్యాన్ని పాటించాలి అని చెప్పాం కదండి. అసలు కృష్ణ చైతన్యం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. కృష్ణ చైతన్యం అంటే మన మనస్సును, ఆలోచనలను, జీవితం మొత్తం కృష్ణుడిపై కేంద్రీకరించడం. అంటే భగవంతుని స్మరణలో ఉండడం, ఆయనతో మన సంబంధాన్ని తెలుసుకోవడం అండి. ఇది ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయబడిందండి. సులభంగా చెప్పాలంటే కృష్ణ చైతన్యం అంటే నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకోవటం. ఆ ఆత్మకు నిజమైన యజమాని కృష్ణుడే అని అర్థం చేసుకోవడం, ఆయనకు భక్తితో సేవ చేయడమే అండి. కృష్ణ చైతన్యం యొక్క ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా 4. 1 హరినామ సంకీర్తనం, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించడం. 2 భగవద్గీత పఠనం. భగవద్గీత చదవడం ద్వారా జీవితం గురించి నిజమైన జ్ఞానం పొందగలుగుతామండి. 3 భక్తి యోగం, అంటే ప్రేమతో కృష్ణునికి సేవ చేయడం, ఆయనను స్మరించడం. 4 సాత్విక జీవనం, అంటే శుద్ధమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం, మంచి ఆలోచనలను, స్మరణలను అలవర్చుకోవడం అండి. మరి కృష్ణ చైతన్యం చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి? మనసుకు శాంతి వస్తుంది, జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుందండి, దుఃఖం, భయం 2 కూడా తగ్గుతాయండి. నిజమైన ఆనందం కూడా కృష్ణ చైతన్యం వల్ల పొందవచ్చండి. ఉదాహరణకు, ఎలాగైతే మన మొబైల్ పని చేయాలంటే మొబైల్కు ఛార్జర్ అనేది ఎంత అవసరమో, అలాగే మన ఆత్మకు కూడా ఆనందం కోసం కృష్ణుడితో ఒక కనెక్షన్ అనేది అంతే అవసరమండి. అదే కృష్ణ చైతన్యం. కృష్ణుడిని స్మరించండి, శాంతిని పొందండి, సుఖంగా జీవించండి. హరే కృష్ణ.